ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి 192వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ముఖ్య అతిథిగా లింగయ్య బొబ్బిలి అధ్యక్షుడు టైల్స్ లేయింగ్ వర్కర్స్ అసోసియేషన్ గట్కేసర్ మండలం మరియు తారక రాము ఉపాధ్యక్షుడు టైల్స్ లేయింగ్ వర్కర్స్ అసోసియేషన్ గట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తారక రాము గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటంలో తన పాత్రకు మరియు దళితుల హక్కుల కోసమైన వాదించినందుకు ప్రసిద్ధి చెందారు. దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ తన ప్రారంభ జీవితమంతా వివక్ష మరియు కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇది సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం పనిచేయడానికి అతని చెప్పలేము. కాబట్టి ఇట్లానే ప్రతి వారం ఈ నిత్య పూల కార్యక్రమం కలుసుకుని సాగాలని కోరుకుంటున్నాం. పెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 192వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టైల్స్ లేయింగ్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా గురు ఘాసీదాస్ గారి 268వ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనం ఈ రకమైన భారతదేశంలో పుట్టిన సంపన్న వర్గాలు ఈ రకమైన స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నామంటే అది అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన స్వేచ్ఛ ద్వారా సాధ్యమవుతుందని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం చేసిన సేవలు అనే రాష్ట్ర రాజ్యాంగం ద్వారా మనం అనుభవించే ఫలాలు మనందరం కూడా గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనందరం కూడా తెలియజేస్తున్నాం. దానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు. దానికి డాక్టర్ నరవరి కుమార్ గారు, మేకల దాస్ గారు, నరసింహరావు గారు మరియు జగదీష్ అన్న గారు, బాలారు గణేష్ గౌడ గారు, అన్న శ్రీనివాస్ అన్న గారు, మరి సాయిత్రి గారు, అఖిల్ గారు, విష్ణు గారు, అన్న సత్యమణ గారు, కృష్ణరాజన్న గారు,